మనందరి జీవితాల్లో ఎప్పుడూ హడావిడే కదా. ఈ బిజీ షెడ్యూల్స్ వల్ల కుటుంబాలు ఒకరితో ఒకరు ఆధ్యాత్మికంగా కనెక్ట్ అవ్వడం చాలా కష్టమైపోతోంది. అయితే దీనికొక సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ సొల్యూషన్ ఉందంటే ఆ మార్గమేంటో ఈరోజు చూద్దాం. మన ఈ ప్రయాణానికి ఒక సింపుల్ రోడ్ మ్యాప్ ఉందన్నమాట. కేవలం 3 స్టెప్స్: కనెక్ట్, డిస్కవర్ మరియు మల్టిప్లై. ఈ పద్ధతిని ఫాలో అవ్వడం ఎంత ఈజీయో మనమే చూడొచ్చు. సరే, ఈరోజు మనం ఏం మాట్లాడుకోబోతున్నామంటే, మొదట ఈ అనుబంధానికున్న సులువైన మార్గం గురించి తెలుసుకుంటాం. ఆ తర్వాత మనం ఇందాక చెప్పుకున్న 3 దశలు, అంటే హృదయాలను కలపడం, కలిసి కనుగొనడం, ఇంకా మాటలను చేతల్లోకి మార్చడం, వీటిని వివరంగా చూస్తాం. చివరుగా మన కుటుంబాల్లో దీన్ని ఎలా మొదలుపెట్టాలో చర్చిద్దాం. సరే, థియరీ బావుంది కానీ అసలు ప్రాక్టికల్గా ఇది ఎలా పనిచేస్తుంది అది తెలుసుకోవాలంటే మనమొక ఫ్యామిలీని కలుద్దాం. వీళ్ళే జియానా, రోహన్, వాళ్ళ అమ్మానాన్న సారా, జేమ్స్. వీళ్ళ ప్రయాణాన్ని మనం దగ్గరుండి చూద్దాం. మొట్టమొదటిది, ఫస్ట్ ఫేజ్, కనెక్ట్. దీని ఉద్దేశమేంటంటే, మనం బైబిల్ తెరిచి చదివే ముందే అసలు మన ఇంట్లో వాళ్ళ మనసుల్లో ఏముందో తెలుసుకోవడం. దీనివల్ల అందరూ ఓపెన్గా, నిజాయితీగా మాట్లాడుకోవడానికి ఒక సేఫ్ స్పేస్ క్రియేట్ అవుతుంది. చూడండి, వీళ్ళు ఎలా మొదలుపెట్టారంటే కృతజ్ఞతతో. ఈ వారం మీరు దేనికి థ్యాంక్ఫుల్గా ఉన్నారు అనే ఒక సింపుల్ క్వశ్చన్ అడిగారు. అంతే, ఆ ఒక్క ప్రశ్నతోనే అక్కడున్న వాతావరణం మొత్తం మారిపోతుంది. అందరూ ఓపెన్ అవ్వడం మొదలుపెడతారు. ఆ ప్రశ్నకి జేమ్స్, అంటే వాళ్ళ నాన్న, ఎలా స్పందించారో చూడండి. తన వర్క్లో వచ్చిన ఒక పెద్ద సక్సెస్ని షేర్ చేసుకున్నారు. చూసారా, ఇంత చిన్న ప్రశ్నతో కుటుంబ సభ్యులు ఒకరి ప్రపంచంలోకి మరొకరు అడుగుపెట్టగలుగుతారు. ఆ తర్వాత ఇంకో ముఖ్యమైన ప్రశ్న: ప్రస్తుతం లైఫ్లో మిమ్మల్ని ఏది స్ట్రెస్ చేస్తోంది అని. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మన కష్టాలు, మన బలహీనతలు పంచుకోవడానికి, ఒకరికొకరు సపోర్ట్గా నిలబడటానికి ఇది దారితీస్తుంది. ఇక్కడ వాళ్లు పంచుకున్న స్ట్రెసెస్ చూడండి: నానమ్మ బర్త్డే ప్లానింగ్, ఆఫీస్లో ఆడిట్, సైన్స్ ప్రాజెక్ట్, ఎగ్జామ్స్. ఇవన్నీ మనందరికీ తెలిసినవే కదా. అంటే ఈ డిస్కవరీ బైబిల్ స్టడీ అనేది అంత పర్ఫెక్ట్గా ఉన్నవాళ్ల కోసం కాదు. మన రియల్ లైఫ్ని, మన టెన్షన్స్ని ఉన్నది ఉన్నట్టుగా తీసుకురావడానికి ఇదొక సేఫ్ ప్లేస్ అనమాట. సరే, కనెక్ట్ అవ్వడం పూర్తయింది. ఇప్పుడు సెకండ్ ఫేజ్, డిస్కవర్, అంటే కలిసి కనుగొనడం. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఎవరూ టీచర్ కాదు, లెక్చరర్ కాదు. అందరూ స్టూడెంట్సే. అందరూ కలిసే దేవుని వాక్యం నుండి సత్యాలను వెలికితీస్తారు. ఆ రోజు వాళ్లు ఎంచుకున్న కథ లూకాసువార్తలోని 2 కుమారుల కథ. వాళ్ళేం చేశారంటే, ఒకరి తరువాత ఒకరు ఒక్కో పారాగ్రాఫ్ గట్టిగా చదివారు. చూట్టానికిది చాలా చిన్న విషయమే అయినా ఆ కథ మొత్తం వాళ్లందరి ఉమ్మడి అనుభవంగా మారిపోతుంది. ఇప్పుడు చూడండి, రోహన్, వాళ్ళబ్బాయి కథను ఎలా తన సొంత మాటల్లో చెప్తున్నాడో. ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే, ఆ కథ అందరికీ, ముఖ్యంగా పిల్లలకి చాలా ఈజీగా అర్థమైపోతుంది, బాగా గుర్తుండిపోతుంది కూడా. వాళ్ళ నాన్న జేమ్స్ పంచుకున్న ఈ పాయింట్ చూడండి. తప్పిపోవడమంటే కేవలం తిరుగుబాటు చేసి దూరంగా వెళ్ళిపోవడమే కాదు, ఇంట్లోనే ఉంటూ అన్నీ కరెక్ట్గా చేస్తున్నామని అనుకుంటూ కూడా దేవునికి దూరంగా ఉండొచ్చని వాళ్ళు గ్రహించారు. ఇది వాళ్లకొక పాస్టర్ చెప్పింది కాదు, వాళ్ల మధ్య జరిగిన చర్చలోనుంచే ఈ గొప్ప సత్యం బయటకొచ్చింది. ఈ మొత్తం డిస్కవరీ ప్రాసెస్కి గుండెకాయలాంటివి ఈ 3 ప్రశ్నలు. కేవలం 3 సింపుల్ క్వశ్చన్స్, కానీ చాలా పవర్ఫుల్. ఈ కథ దేవుని గురించి ఏం చెప్తోంది, మనుషుల గురించి ఏం చెప్తోంది, ఇంకా దేవుని ఉద్దేశ్యం గురించి ఏం చెప్తోంది, అంతే. ఆ ప్రశ్నలకు జవాబుగా వాళ్లకు ఎలాంటి ఆలోచనలు వచ్చాయో చూడండి. దేవుడు క్షమించి పిలవడానికే కాదు, పరుగెత్తుకుంటూ వచ్చేంత వినయశీలి అని అర్థం చేసుకున్నారు. మనుషులు ఇంట్లోనే ఉన్నా మనసులు మాత్రం దూరంగా ఉండగలవు అని గ్రహించారు. అసలు దేవుని ఉద్దేశ్యం మన ప్రవర్తనను సరిదిద్దడం మాత్రమే కాదు, మనల్ని ఆయనతో మళ్లీ కలపడమే అని తెలుసుకున్నారు. వావ్! సరే, కనెక్ట్ అయ్యాం, డిస్కవర్ చేశాం. ఇప్పుడు ఫైనల్ ఫేజ్, మల్టిప్లై. ఇదే చాలా ముఖ్యమైన దశ. ఎందుకంటే మనం నేర్చుకున్న విషయాలు కేవలం మనసులోనే ఉండిపోకుండా మన చేతల్లోకి, మన జీవితాల్లోకొచ్చేది ఇక్కడే. ఈ డీబీఎస్ పద్ధతి ఎప్పుడూ ఒక యాక్షన్తోనే ముగుస్తుంది. అందుకే ఈ ప్రశ్న అడుగుతారు: ఈ కథ విన్నాక మీలో మీరు ఏ మార్పు చేసుకోబోతున్నారు? చూడండి, ఈ ప్రశ్న మనం తెలుసుకున్న జ్ఞానాన్ని
మన వ్యక్తిగత బాధ్యతగా మారుస్తుంది. దీనికి సారా అంటే వాళ్ళమ్మ ఎలా స్పందించిందో గమనించండి. తనను తాను ఒక మంచి తల్లిగా ప్రూవ్ చేసుకోవాలనే తాపత్రయాన్ని ఆపేయాలని నిర్ణయించుకుంది. ప్రతిరోజూ తన పనుల లిస్ట్ నుండి ఒక 10 నిమిషాలు బ్రేక్ తీసుకుని దేవుని కృపలో ప్రశాంతంగా కూర్చోవాలనుకుంది. చూడండి, దేవుని వాక్యం మన రోజువారీ అలవాట్లను కూడా ఎలా మార్చగలదో. ఇది కేవలం వ్యక్తిగత మార్పులతో ఆగలేదు. ఈ వారం ఒకరికొకరు ఎలా సపోర్ట్ చేసుకుంటారో కూడా మాట్లాడుకున్నారు. నాన్న అమ్మకి తోటపనిలో, అమ్మ రోహన్కి ప్రెజెంటేషన్లో, రోహన్ చెల్లికి గిన్నెలు తోమడంలో, ఇలా ప్రాక్టికల్గా ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడానికి కమిట్ అయ్యారు. ఇవి ఊరికే మంచి ఆలోచనలు కాదు, వాళ్లు నేర్చుకున్నదానికి అదొక రియల్ రెస్పాన్స్. ఇంకొక అద్భుతమైన విషయమేంటంటే, వాళ్ళు నేర్చుకున్నది వాళ్ల ఇంటికే పరిమితం కాలేదు. బయట వాళ్లకు కూడా సేవ చెయ్యాలని నిర్ణయించుకున్నారు. పక్కింటి వాళ్లకి భోజనం తీసుకెళ్లడం, ఆఫీస్లో కొత్త ఇంటర్న్కి హెల్ప్ చేయడం, క్లాస్మేట్కి నోట్స్ ఇవ్వడం, ఇలా ఆ ప్రేమ వాళ్ల కుటుంబం నుండి సమాజంలోకి ప్రవహించడం మొదలైంది. సరే, ఇప్పటిదాకా మనం ఈ కుటుంబం యొక్క అనుభవాన్ని చూశాం కదా. ఇప్పుడు మన కుటుంబాల వంతు. మరి ఈ ప్రయాణాన్ని మన ఇంట్లో ఎలా ప్రారంభించాలి? ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, దీని చేయడానికి మనమేదో గొప్ప బైబుల్ పండితులం అవ్వాల్సిన పని లేదు. ఇది పర్ఫెక్ట్గా టీచ్ చేయడం గురించి కాదు, అందరూ కలిసి నేర్చుకోవడం గురించి. అందుకే 14 ఏళ్ల జియానా కూడా దీని లీడ్ చేయగలిగింది. మనకు కావాల్సిందల్లా కలిసి నేర్చుకోవాలనే ఒక చిన్న ఆశ అంతే. అందుకే ఈరోజు మనం ముగించే ముందు ఆలోచించాల్సిన ప్రశ్న ఇది. మరి మన ఇంట్లో, మన కుటుంబంలో అందరూ కలిసి కనుగొనడానికి ఏ కథ ఎదురుచూస్తోంది?